కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన చేపట్టిన మాల సంఘ నాయకులు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బేతాళ శరత్ బాబు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బేతాళ శరత్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై దేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఇటువంటి మంత్రులకు నా జాతి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు బేతాళ శరత్ బాబు, మాల మహానాడు రాష్ట్ర సభ్యులు దాసరి బెనర్జీ, తోకల నాగరాజు, కొమరవల్లి కిరణ్మూర్తి, ముత్యాల సువర్ణరాజు, యాకోబు, సుబ్రహ్మణ్యం, కాగితాల సునీల్, కొత్తూరు అశోక్, వెలగపల్లి రమేష్, వి రామస్వామి, అబ్బూరి ప్రకాష్, కొత్తూరు అశోక్ బాబు, సుమిత్ మారి, యువకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంపై అంబేద్కర్ గారిని పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటూ అవమానపరుస్తూ అదే దేవుడిని పూజిస్తే 7 సంవత్సరాలు మీకు మోక్షం కలుగుతుందని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని చెప్పని మాల మహానాడు డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పదవుల్లో నిలిపించేటువంటి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పరంగా రాజ్యాంగ విధంగా ప్రమాణం చేసి ఆయన పదవులు పొంది ఆ పదవుల్ని హక్కుల్ని సాధించుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని అవహేళన చేయటం, రాజ్యాంగం ద్వారా హక్కులు పొందినటువంటి అమిత్ షా అటువంటి ఆర్ఎస్ఎస్ ఆలోచన కలిగినటువంటి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేసి అతను తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలో అమిత్ షా కొట్టుకుపోతారని చెప్పి తెలియజేస్తూ ఎవడైనా సరే మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు దేవుడు అని చెప్పని మా జీవితాలు బాగు చేసినటువంటి నిమ్మల జాతుల జీవితాలు బాగు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో కల్పిన హక్కుల ద్వారా మేము ఈరోజు స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వం కలిగి ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేస్తూ ఈ అవకాశంలో ప్రతి ఒక్కరికి अमर रहे